ఒకవేళ నా ప్రవర్తన నిన్నేమైనా బాధ పెట్టొచ్చు. నేను చేసిన పని ఏదైనా నీ మనసుని కష్టపెట్టి నీకు కోపం తెప్పించవచ్చు. అలాంటివి ఏమైనా ఎదురైతే క్షమించుగానే నన్ను మాత్రం దూరం పెట్టకు. నేను తట్టుకోలేను. మిమ్మల్ని దూరం పెట్టి నేనుండగలనా? నేను ఊయలు నిన్ను తాను నేను కలువా కొలను తాను నేను వీరు చేను తాను నేను వీరు మాను శశితానైతే నిసినే నేను కుసుమం తావే తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను మనసు మాను. మీనాక్షి స్పర్శతో అమ్మకు చిన్న చలనం వచ్చినా కూడా ఈరోజు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయాను. ఇలాంటి దురదృష్టం ఏ కొడుక్కి రాకూడదు. నువ్వు ముగ్గేస్తున్నావేంటి మీనాక్షి? ఏ వేయకూడదా వదినా? అలా అని కాదు మీనాక్షి, చూపు లేకపోయినా ఇంత చక్కగా ఎలా ముగ్గు వేయగలిగావా అని అడుగుతున్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకి తెలియదు గాని మన జీవితాల్ని శాసించే దేవుడికి తెలుసు కదా చిన్నదినా. అందుకే ఇప్పుడిలా కళ్ళు లేకుండా ముగ్గు వేయాల్సి వస్తుందని కళ్ళున్నప్పుడు లైట్ లేకుండా చీకట్లో ముగ్గు వేయడం అలవాటు చేశాడు. భగవంతుడు రాసే తలరాతలాగా నా మాటలు నీకు అర్థం కాలేదు కదూ? నువ్వు చెప్పింది అర్థమైంది కానీ చీకట్లో ముగ్గెందుకు వేయాల్సి వచ్చిందో అర్థం కాలేదు మీనాక్షి. మా నాన్నకి ఇంటి ముందు ఇలా పెద్ద ముగ్గులుంటే చాలా ఇష్టం. వాకిట్లో ఉండే ముగ్గును బట్టే ఇంట్లో సంతోషాలుంటాయని ఆయన అభిప్రాయం. లైట్ వేస్తే నాన్నకి నిద్రభంగం కలుగుతుందేమోనని అమ్మ చీకట్లోనే ముగ్గు వేసేది. నాన్న నిద్రలేవగానే నేరుగా వచ్చి ముగ్గు చూసేవారు. అమ్మ పోయాక నాన్న కోసం ఆ అలవాటు నేను చేసుకున్నాను. ఇంతకీ ముగ్గెలా ఉంది చిన్నదినా? మనసుతో వేసావు కదా మీనాక్షి, నీ అంత అందంగా ఉంది. నీ ప్రేమంతా స్వచ్ఛంగా ఉంది. మా నాన్నెప్పుడూ అంటుండేవారు చిన్నదినా, ఇంటి ముందు ముగ్గంటే 4 చుక్కలు 8 గీతలు కాదు, కుటుంబంలో ఏ చిక్కులు రాకుండా వాకిట్లో మనకు మనమే గీసుకునే అందమైన తలరాత అని. ఆ సంతోషం, ఆ సరదా
ఆయనతోనే పోయాయి వదినా. బాధపడకు మీనాక్షి. మావయ్య గారి స్థానం భర్తీ చేయడానికి ఇప్పుడు నీకు కార్తీక్ ఉన్నాడుగా. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. నిజమే చిన్నదినా, ఆయన నా మీద చూపించే ప్రేమ మా నాన్నని, అనురాగం అమ్మని గుర్తుకు చేస్తున్నాయి. వాళ్ళు నాకు లేరు అన్న బాధని దూరం చేసి వాళ్ళ తీపి జ్ఞాపకాలు మాత్రమే నా మదిలో మెదిలేలా నాకు తోడుంటున్నారు. వదినా, పెద్దన్నయ్య పెద్దదినా లేచారా? ఇంకా లేదు మీనాక్షి. సరే, మనం లోపలికి వెళ్దాం పద. చిన్నదినా, పెద్దదిన వాళ్ళు బయటకొచ్చారా? రాలేదు మీనాక్షి. కాఫీ చేయడం పూర్తి కాగానే వేణీళ్లు సిద్ధం చేయి చిన్నదినా. రాత్రి కార్యం జరిగింది కాబట్టి పెద్దన్నయ్య తలకి నూనెతో మర్దన చేసి తలస్నానం చేయించాలి. సరే మీనాక్షి. నేనేంటి ఇంతసేపు పడుకున్నాను? ఈ కిరాణా కొట్టోడు మళ్ళీ ఏ ప్రాబ్లం చేయడు కదా? మీనాక్షి, బావగారు బయటకొచ్చారు. అన్నయ్య, రాత్రి కార్యం జరిగిందో లేదో అన్నయ్యని ఎలా అడిగి తెలుసుకోవాలి? పెద్దన్నయ్య, నీకు రాత్రంతా నిద్ర లేదేమో కదా, వేడివేడిగా కాఫీ ఏమైనా ఇవ్వమంటావా? నేను రోషిని ఒకటవ్వలేదని తెలిస్తే సెల్లిమ బాధపడతాం. అవునమ్మా, కాస్త కాఫీ ఇవ్వు. అంటే సంవత్సరం తిరిగేలోపు నాన్న నా మేనల్లుళ్ళ మన ఇంట్లోకి రాబోతున్నాడన్నమాట. ఓ అమ్మా, పొద్దు పొద్దున సిగ్గేస్తుంది. వదినా,
పెద్దన్నయ్య, మీకు రాత్రంతా నిద్ర లేదేమో కదా, వేడివేడిగా కాఫీ ఏమైనా ఇవ్వమంటావా? ఓ అమ్మా. అంటే సంవత్సరం తిరిగేలోపు నాన్న నా మేనల్లుల్లా మన ఇంట్లోకి రాబోతున్నారన్నమాట. ఓ అమ్మా, పొద్దు నాకు సిగ్గేస్తుంది. వీడేంటి ఏమీ కాకుండానే అంతా అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఏ రోషిని, బాగా నిద్రపట్టిందా? ఆ, నిద్ర పట్టింది. అవును, నాకు తెలియక అడుగుతాను, మీనాక్షికి ఎందుకలా అబద్ధం చెప్పారు? అదే శాంతికి వచ్చేసి మరి గదిలోకి పంపించింది. మన మధ్యలో ఏం జరగలేదంటే సెల్లిమ బాధపడుతుంది. రాత్రి కాకపోతే ఈ రోజైనా మనం ఒకటవుతాం కదా, అందుకని అలా చెప్పేశా. ఇదిగో రోషిని, ఈరోజు మాత్రం పాలు తీసుకురా బాకు. కావాలంటే నేనే ఫ్లాస్క్లో టీ తీసుకొస్తా. పాలు తాగితే నిద్ర వస్తుంది. ఈ విషయం కార్తీక్కి తెలిస్తే నాకు కాశీకి ఏదో జరిగిందనుకుంటాడు కదా. ఇప్పుడు ఎలా? మిస్టర్ కార్తీక్, నువ్వు చెప్తున్నట్టుగా మీ మదర్ బాడీలో ఎక్కడా కూడా ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఇలాంటి కండిషన్లో ఉన్న ఏ పేషెంట్కైనా ముందుగా కాలి వేళ్లల్లో గాని చేతి వేళ్లల్లో కానీ మూమెంట్ కనిపిస్తుంది. అది కూడా కోలుకునే పేషెంట్స్కి మాత్రమే. ఇన్ని సంవత్సరాలుగా మీ మదర్ని నేనే ట్రీట్ చేస్తున్నాను. నా రెఫరెన్స్తోనే చాలామంది స్పెషలిస్టులకు చూపించాను. మా అందరి అనాలిసిస్ ప్రకారం ఈవిడ చివరి వరకు ఇలా ఉండాల్సిందే తప్ప కోలుకునే అవకాశమే లేదు. సరే డాక్టర్, ఒక డాక్టర్గా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చెప్పేది నిజమే కావచ్చు డాక్టర్. కానీ మానవ మేధాశక్తిని మించి ఈ సృష్టిలో ఏదో అతీత శక్తులున్నాయని, అదే మనల్ని నడిపిస్తుందని మనం నమ్ముతూనే ఉన్నాం. అందుకే గుళ్ళకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నాం. ఏ శక్తి లేకపోతే మంచుతో కప్పబడే బద్రీనాథ్ దేవాలయంలో దీపం ఎందుకు వెలిగే ఉంటుంది? దాని వెనుకున్న శాస్త్రీయపరమైన కారణాల్ని ఇంతవరకు నిరూపించలేకపోయారు. ఇది అద్భుతం కాదా? అంతెందుకు, మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా యాగంటిలో నంది సైజు పెరుగుతున్న ఏ శాస్త్రవేత్తలు దానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయారు. ఆ శిలసేజు పెరగడం వింత కాదా? మహాశివుని సన్నిధిలో ఏ శక్తి లేకుండానే అది జరుగుతుందా? శిలలోనే చలనం కలిగించిన దైవశక్తి అమ్మవారి సన్నిధిలో మనిషికి చలనం
కలిగించలేదా డాక్టర్? నేను సైన్స్ ప్రకారం మీ అమ్మగారిలో చలనం రావడం జరిగే పని కాదు అంటున్నాను. నువ్వు దైవశక్తి వల్ల జరగచ్చేమో అంటున్నావు. అది కూడా ఒక మనిషి చేతి స్పర్శతో. నిజంగా అదే జరిగితే అదొక మిరాకిల్ కార్తిక్. వైద్యశాస్త్రానికే అందని అద్భుతమే. సరే, నువ్వెళ్ళి నీ వైఫ్ని తీసుకురా. తన చేతి స్పర్శతో మీ మదర్లో చలనం కలుగుతుందేమో చూద్దాం. అలాగే డాక్టర్. అమ్మ నాన్నల ఆప్యాయతలు, ఆయన వాళ్ళ అనురాగాలు తెలియకుండానే పెరిగిన అనాథని నేను. నాకు కావాల్సిందే ఆస్తులు అంతస్తులు కాదండి, నాకు దూరమైన మమకారాలు, అనుబంధాలు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకంటూ ఒక మంచి కుటుంబం దొరికి ఇక నుంచైనా నా మీద ప్రేమను చూపించే మనుషులుంటారని ఒక చిన్న ఆశ అండి. ఏ కారణం చెప్పి మీనాక్షిని ఇక్కడికి తీసుకురావాలి? ఆలోచిస్తావేంటన్నయ్యా? వెళ్ళి వెంటనే వదిన తీసుకురా. వదిన వల్ల అమ్మ తిరిగి మామూలు మనిషి అయితే అంతకన్నా మనకి ఇంకేం కావాలన్నయ్యా? వెళ్ళనయ్యా, వెళ్ళి వదిన్ని తీసుకురా. అబ్బా, నన్ను వదిలే చెల్లెమ్మా. నేను వెళ్ళి లోపల స్నానం చేస్తాను, వదలవేంటి? అదేం కుదరదన్నయ్య. ఈ రోజు వదిన చేతుల మీదుగా నువ్వు తలంటించుకోవాల్సిందే. నువ్వింకేం మాట్లాడుకో, ముందు పద. వద్దమ్మా. అన్నయ్య, ఏం మాట్లాడుదని చెప్పానా? పద. ఇక్కడ కూర్చో. వదిన, స్నానానికి కావాల్సినవన్నీ పెట్టావా? అన్నీ తెచ్చాను. అయ్యో, సున్నిపిండి తేవడం మర్చిపోయాను మీనాక్షి. తీసుకురా పో, ఇప్పుడే తెస్తాను. అలాగే పెద్దదిని రమ్మను. అలాగే. చెల్లెమ్మా, ఈ హడావిడంత అవసరం చెప్పు. అవసరం మాత్రమే కాదు, సంప్రదాయం కూడా. అక్కా, ఏంటి మహేశ్వరి? నిన్ను మీనాక్షి పిలుస్తుంది. ఎందుకు? ఎందుకో మీనాక్షి చెప్తుంది. రా. దీని హుషారు చూస్తుంటే మీనాక్షి మళ్ళీ నన్నేదో టెన్షన్ పెట్టే పని మొదలుపెట్టినట్టుంది. రమ్మంటున్నాను కదా అక్క. రా అక్క, రా. మీనాక్షి, అక్కొచ్చింది. పెద్దదిన, ఇక్కడున్న నూనెని అన్నయ్య తలకి ఒంటికి బాగా పట్టించి సున్నపిండితో తలస్నానం చేయించు. ఇదంతా నేను చేయాలా? భర్తకి భార్య చేయాలి. ఇలాంటి పనులన్నీ నాకు రావు మీనాక్షి. రాదంటే ఎప్పటికీ రాదు పెద్దదినా. అలవాటు చేసుకుంటే అన్నీ తెలుస్తాయి. పెద్ద బంగళాలు తప్ప ఇలాంటి చిన్నింట్లో ఉంటానని నువ్వెప్పుడైనా ఊహించావా? ఇప్పుడు ఉండగలుగుతున్నావు కదా, ఇది కూడా అంతే. మొదలు పెడితే అన్నీ అర్థమవుతాయి. కాని వదినా, చిన్నదినా, మనం వెళ్దామా? మనకి వేరే పనుంది. సరే పద. ఎప్పుడు తలెగరేసుకొని బతికే నేను ఈ తలమాసినోడికి తలస్నానం చేయించాల్సి వస్తుంది. నా కర్మ కాకపోతే. తీసుకో రోషిని, తీసుకో. అబ్బా, చిన్న మీద సిద్ధికి రోషిని, కాస్త మెల్ల కొట్టు.
అసలు నీకు మెదడు ఉంటే కదరా చిన్న మెదడు చితికిపోవడానికి. ఊడిపోద్ది తలకాయ. ఆ, స్నానం అంటే పెద్ద నస. ఇప్పుడు ఎలాగోలా తప్పించుకోవాలి. ఆహా, అసలు ఈ గొడవ అంతా ఎందుకండి? రాత్రి మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదని మీనాక్షికి చెప్తే సరిపోతుంది కదా. ఈ విషయం వెంటనే మీనాక్షికి చెప్పాలి.